వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు. తెలంగాణ భవన సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లను బయటికి తరిమి కేఫ్ను మూసివేసిన పోలీసులు. మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన, నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు. కర్నూలులో హిందీ యాక్టర్ ఉల్లు దాదా సందడి. సిద్దిపేట జిల్లా కీలక నాయకుల సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలో లాగా తప్పు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ అధికారులను బలి చేయలేదు. బెంగళూరు ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాట ఘటనలో 9 మంది పోలీస్ అధికారులను సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సస్పెండ్ చేశారు. అక్కడ పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి మీ సీట్లను కాపాడుకున్నారు. ఇక్కడ ఫార్ములా ఈ కేసు విషయంలో కేటీఆర్ ఏ మంత్రి చేయని సాహసం చేశారు. వేరే ఏ మంత్రి అయినా సరే నేను చేయలేదు, ఆఫీసర్లు చేశారని అంటారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాంపీడ్లో పోలీసు కమిషనర్తో సహా 9 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసిండ్రు. ఎవరు? సిద్ధరామయ్య, డీకే శివకుమార్. పోలీసు కమిషనర్ అసే వద్దు, ఈ ర్యాలీ వద్దు నాయన, ఈ ర్యాలీ వల్ల ఇబ్బంది అవుతుంది, ఒక 5 రోజుల తర్వాత ర్యాలీ పెట్టుకుందామంటే డీకే శివకుమారు, సిద్ధరామయ్యలు వీళ్ళు ర్యాలీ ఇవ్వాలి, ఉండాల్సిందే, మంచిగా పబ్లిక్లో మంచి మూడ్ ఉందని చెప్పి పోలీసు కమిషనర్ సలహాలను పెడచెవిన పెట్టి ర్యాలీ చేసినందుకు 11 మంది చచ్చిపోయినరు, దాదాపుగా 70-80 మంది ఇంజూర్ అయినరు. కానీ మీరు ఏం చేసిండ్రు? పోలీస్ కమిషనర్ను 9 మంది పోలీసులను సస్పెండ్ చేసి మీ సీట్లు మాత్రం కాపాడుకున్నారు. ఇది మీ కల్చర్, కాంగ్రెస్ కల్చర్. కానీ కేటీఆర్ గారు అలాంటి తప్పులు చేయలేదు. నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం చైనాతో పోటీ పడాలని నేను ఇది పెట్టిన, మొబిలిటీ వ్యాల్యూ పెట్టినా అని చెప్పి అఫీషియల్గా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఫార్ములా అకౌంట్కి ట్రాన్సాక్షన్ ఇప్పటికి కూడా 40 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్ములా ఈ అకౌంట్లోనే ఉన్నాయి. ఇలా ఆ అకౌంట్ అలాగే కంటిన్యూ అయి ఉంటుంటే, ఫార్ములా ఈ 10th ఎడిషన్ కంప్లీట్ అయి ఉంటే, 11th ఎడిషన్ కంప్లీట్ ఉంటే, 13th ఎడిషన్ కంప్లీట్ ఉంటే, ఇలా దేశంలో కాదు ప్రపంచంలో ఉండే ప్రఖ్యాత ఫార్ములా ఈ కార్ సంస్థలు కానీ, ఎలక్ట్రిక్ బ్యాటరీ సంస్థలు కానీ, లేకపోతే ఈ టెస్లా లాంటి సంస్థలు కానీ, బైడు లాంటి సంస్థలు కానీ ఇవన్నీ కూడా తెలంగాణకు వచ్చేవి. అటవీ భూములలో గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం రోహిబ్బీట్ పరిధిలోని చెల్పాక రహదారి వెంట అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను జేసీబీ డోజర్ వాహనాలతో తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు. కర్రలతో ఎదురు దాడి చేసి వాహనాలను తరిమిన గిరిజనులు.
చెప్పండి ఇక మేము వినాం మేము అంతే ఇక మేము అధికారులు కొట్టారు మీరు ఎంత రాకుండా మీకు నా బిడ్డ కట్టే నాకు రాకుండా మీకు నాకు రాకుండా నాకు అయిపోయింది ఇక ఇంకా పడకపోతే కుదరదు ఇక తెలంగాణ భవన్కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసుపై మరి కాసేపట్లో ఏసీబీ ముందు విచారణకు హాజరు కానున్న కేటీఆర్. ఒక్కసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోదాం. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు. ఒక్క కేసు కాదు, ఇంకా 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పాను. ఇది 3వ విచారణకు పిలవడం. 3 సార్లు కాదు, 30 సార్లు అయినా విచారణకు వస్తాం. విచారణకు సహకరిస్తాం. అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు. మాకు జైలు కేసులు కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్ళొచ్చానని కేటీఆర్ అన్నారు. మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా, హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్లీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం. కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని
నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాటర్కి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగోతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో ఇద్దరు వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా. రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం. కర్నూలులో హిందీ యాక్టర్ ఉల్లు దాదా సందడి. హైదరాబాద్ నాన్ వెజ్ రుచులను కర్నూలు ప్రజలకు రుచి చూపించేందుకు అల్లాహుందులా హోటల్ను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని హిందీ యాక్టర్ ఉల్లు దాదా చెప్పారు. కర్నూలు నగరంలోని మాసూమ్ మాసా దర్గా దారిలో లాల్ మసీద్ ఎదురుగా అల్లాహుందులా హోటల్ను ప్రారంభించేందుకు కర్నూలుకు వచ్చిన ఉల్లు దాదా యువత కేరింతలతో సందడి వాతావరణం నెలకొంది. నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టపడే వంటకాలను తయారు చేయడం జరుగుతుందని, హైదరాబాద్లో నాన్ వెజ్ రుచులు కర్నూలు ప్రియులకు రుచులు చూపించేందుకు అల్లాహుందులా హోటల్లో ప్రారంభించడం జరిగిందని అన్నారు. యజమానులు మీడియా సమావేశంలో వెల్లడించారు. స్టార్ట్ చేయాలా స్టార్ట్ చేయాలా लोगों को मेरा सलाम और नमस्ते। ఇప్పుడు ఇక్కడ కర్నూలులో దర్గా రోడ్లో ఒక మంచి హైదరాబాద్ డిషెస్, చైనీస్, మొగలాయ్, एवरीथिंग यू कैन गेट हियर फ्रॉम अल्हम्दुलिल्लाह होटल कर्नूल दरगाह रोड पर आज यहाँ खुली है। हाजी माजिद साहब को मुबारकबाद पेश करता हूँ, माजिद गारी की शुभाकांक्षालु इस्तुन्नानु। अल्हम्दुलिल्लाह होटल ఒక యూనిక్ హోటల్ ఇప్పుడు ఓపెన్ అయింది. ఇక్కడ అన్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చినారు, ఇక్కడ ఫిక్స్ అయిపోయింది अन्नी शेफ फ्रॉम हैदराबाद। सो हैदराबाद के शेफ सोचिए आप हैदराबाद का खाना यहाँ पर बना रहे हैं अल्हम्दुलिल्लाह होटल पर। तो मैं चाहूँगा कि कर्नूल के लोगों को ज़रूर जो है यहाँ पर आकर जो खाना चाहिए और इस होटल को और आगे बढ़ाना चाहिए। थैंक यू वेरी मच, थैंक यू। నా పేరు యాక్చువల్లీ నా పేరు అద్నాన్ సాజిద్ ఖాన్, కానీ గుల్లు దాదా నుంచి నేను చాలా నేను చాలా హైదరాబాదీ మూవీస్ చేసిన 40 మూవీస్ చేసిన హైదరాబాద్లో. ఇంకప్పుడు నిన్న
कर्नूल की सारी आवाम को मेरी तरफ से अस्सलाम वालेकुम। हमारे कर्नूल शहर में पुरानी बस्ती में मासूम माशा दरगाह रोड लाल मस्जिद के अपोजिट नई अल्हम्दुलिल्लाह होटल ओपन हुई है। मैं गुल्लू दादा का, साजिद खान साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ कि हमारे बुलाने पे इतनी पब्लिक आई है। जितने लोगों तक हमारी बात नहीं पहुँची तो भी अल्हम्दुलिल्लाह सारे आवाम का शुक्रिया अदा करता हूँ मैं, नौजवानों का और बच्चों का और बुजुर्गों का, और हमारे शफीउल्लाह साहब का भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ। आप हमारे गुल्लू दादा साहब इधर तक आए हमारे दोस्ताने के तरफ से, अल्हम्दुलिल्लाह बहुत बहुत शुक्रिया कर्नूल की आवाम का। अस्सलाम वालेकुम। హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా 10వ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 28, 29 మహబూబ్ నగర్లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో మన హన్మకొండ జిల్లా నుండి క్రీడాకారులు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయిలో వెళ్లాలని ఆకాంక్షించారు. స్టార్ట్ అని చెప్పండి, హ్యాండ్స్ పెట్టండి, వీడియో చేయండి అన్న 10 సెకండ్స్. ఇది పాయింట్ పెట్టండి. ఓకే స్టాప్. ఫోటో అని వీడియో చేయండి. వీడియో చేసిన ఫోటో వీడియో నా సెల్ హిందీ పెట్టు రైట్. అందరూ మేడల్స్ ముందుకు ఇట్లా పెట్టండి, ముందు పెట్టండి, ముందు పెట్టి ఇక్కడ చూ. కిక్ బాక్సింగ్కు ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన మందాలి మనోజ్ గారికి, వేణు గారికి, రమేష్ గారికి, ఇంజన్ ప్రెసిడెంట్ కుమార్ గారికి, మాస్టర్ సంతోష్ గారికి కూడా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. పిల్లలలోని సృజనాత్మకతను వెలికి తీసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మన కిక్ బాక్సింగ్ మాస్టర్ గారికి నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎన్నో ఏళ్ళ నుంచి పిల్లల
బంగారు బాటలు వేసుకుంటూ వారి యొక్క తీర్చిదిద్ది వారిని ఒక ఉన్నతమైన కార్యక్రమాన్ని తీసుకుపోవడానికి వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారని తెలియజేసుకుంటూ పిల్లలు కూడా మీరు ఈ రోజు నుంచి చదువుతో పాటు క్రీడలలో కూడా ముందుండి అన్ని రంగాల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి ఈ తల్లిదండ్రుల వాళ్ళను కూడా సహకరించాల్సిన బాధ్యత మీపై ఉన్నది. నిరంతరం కష్టపడి మంచి స్థాయికి పోయే విధంగా మరి తల్లిదండ్రులను పిల్లలను సహకారం చేసుకుంటూ చదువులను ఇటు మన దేశ ప్రతిష్టను కూడా పెంపొందించే విధంగా మీరు కష్టపడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాం, మా వంతు సహకారం అందిస్తామని తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నగారు. పోలీసుల అత్యుత్సాహం. తెలంగాణ భవన సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లను బయటికి తరిమి కేఫ్ను మూసివేసిన పోలీసులు. కేఫ్ మూసివేసిన అనంతరం కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఓటాడ నీడుందా ఒలింపిక్ డే సందర్భంగా చెస్ పోటీలను కర్నూలు క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెస్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చెస్ భారతదేశానికి చెందిన క్రీడ అన్నారు. విద్యార్థులు చెస్ ఆడడం వల్ల ఏకాగ్రత పెరిగి చదువులో బాగా రాణిస్తారన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు ఆలోచన విధానం మారి కొత్త విధానాలకు నాంది పలుకుతారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఆడుతూ స్పోర్ట్స్ మిగతా స్పోర్ట్స్ ఎక్సర్సైజ్ మాత్రం మొదలకూడదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీలో హ్యాపీ హార్మోన్స్ అని రిలీజ్ అవుతాయి. వెరీ గుడ్. ఒలింపిక్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఒలింపిక్ డే గొప్పదనాన్ని తెలుపుతూ ఈరోజు చెస్ పోటీలు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పిల్లలే కాకుండా అంటే ఆడపిల్లలు మగపిల్లలే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇక్కడికి రావడం అనేది చాలా శుభ పరిణామము. ఇందులో మన నాయకులు, నేషనల్ ఆర్బిటారు మరియు రేణుకా మేడం గారు, ఇన్హౌస్ చెస్ ట్రైనరు సుకన్న గారు మరియు పాత్రికేయులు, ఇక్కడికి వచ్చేసిన పిల్లల తల్లిదండ్రులు అందరికీ నా శుభాభినందనలు. ఈ చెస్ గేమ్ అనేది ఫస్ట్ ఇండియాలోనే స్టార్ట్ అయింది. పురాణాల్లో కూడా చదరంగం గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. చెస్ అనేది ఒక ఇండివిజువల్ గేమ్, నాట్ ఏ టీమ్ గేమ్. సపోజ్ సాఫ్ట్ బాల్, ఫుట్బాల్, రగ్బీ, తర్వాత ఇంకా ఏమైనా కానీ చాలా గేమ్స్ అవి టీమ్ గేమ్.
అంటే ఒక టీమ్ స్పిరిట్, టీంలో ఉండే అందరి కోఆర్డినేషను, కొలాబరేషను, కోఆర్డినేషను ఇవన్నీ లేకపోతే, ఆ సింక్రోనిసిటీ లేకపోతే ఆ గేమ్స్లో ఓడిపోవడాలు, ఫెయిల్యూర్స్ జరగడాలు, అందులో అంతమంది ఉన్నప్పుడు ఒకరి మధ్యన ఒకరికి ఈగో క్లాషెస్ ఇవన్నీ ఉంటాయి. అటువంటి సమస్యలు ఏమి లేకుండా ఇండివిజువల్ గేమ్ ఇది. ఎవరి కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ అంటే ఏకాగ్రత, నిశ్శబ్దంలో ఏకాగ్రత, నిశ్శబ్దం అలవాటు చేసుకుంటే సైలెన్స్, ఒక 5 minutes టైం పెట్టుకొని సైలెంట్గా అట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నా ఏకాగ్రత వచ్చేస్తుంది. ఆ ఏకాగ్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత రేషనాలిటీ, లాజికల్ థింకింగ్ ఇన్ని డెవలప్ అవుతాయి చెస్లో బాగా స్పెషలైజ్ చేసి చెస్లో కానీ బాగా ఆడగలిగితే ఈవెన్ చదువులో కూడా వాళ్ళకు థింకింగ్ పవర్ పెరుగుతుంది. సో వాళ్ళు ఈవెన్ సైన్స్లో కూడా వాళ్ళు రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు. అంటే మనం మామూలుగా ఆలోచించే విధానంగా కాకుండా కొత్తగా ఆలోచించే వాళ్ళు ఆ స్టెప్పు, అంటే లైఫ్లో కూడా మనము ఏం జరగబోతుంది అనే దాని గురించి మనకు ఒక రకమైన క్లారిటీ, అవగాహన రావాలంటే చెస్ ఆడితే నెక్స్ట్ స్టెప్ అవతల వాడు ఏమైపోతాడు, నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అనే జిజ్ఞాసతో, పట్టుదలతో కానీ ఏకాగ్రతతో నేర్చుకుంటే ఈ చెస్లో రాణించే వాళ్ళు చాలా చాలా గొప్ప పొజిషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు వృత్తిగా కొంతమంది చెస్లోనే కాంపిటీషన్, ఆల్ ఇండియా లెవెల్, నేషనల్ లెవెల్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ పోవాలంటే ఇంకా దానికి పూర్తిగా డెడికేట్ అయిపోవాలా. కానీ పార్ట్ టైంలో కూడా చెస్ ఆడచ్చు, చదువుకోవచ్చు, చెస్ ఆడుతూ ఉండొచ్చు. ఎప్పుడైతే చెస్ బాగా ఆడుతున్నారో చదువులో ఆటోమేటిక్గా ప్యారలల్గా చదువులో కూడా డెవలప్ అవుతారు. కానీ ఒక ప్రాబ్లం అంటే చెస్ అనేది అంటే ఎక్కువసేపు కూర్చొని ఆడాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.